పేరు హరం హర. సుధీర్ అన్న కాంబోలో ఒక మంచి హిట్ సినిమా పడుతుందేమో అనుకొని ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా. ట్రైలర్ చాలా బాగుందని ఫస్ట్ షోనే వెళ్ళిపోయినా. వెళ్ళినాక సినిమా స్టార్ట్ అయింది భయ్య. ఫస్ట్ అర్ధ గంటకేమో పుష్ప స్పూఫ్, ఆ తర్వాత ఇంకో అర్ధ గంట కేజీఎఫ్ స్పూఫ్. ఇదంతా అయిపోగానే ఇంటర్వ్యూలు. సరే సెకండ్ హాఫ్ అన్న బాగుంటుందేమో అనుకున్నా. మళ్ళీ పుష్ప స్పూఫ్ చేసేసారు. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం పుష్ప స్పూఫ్ అయిపోయాక క్లైమాక్స్లో ఒక చిన్న ఫైటింగ్ సీను, బీజిఎం. ఇంకేం లేదు సినిమా స్టోరీ మొత్తం. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక ఇంజనీర్ అసిస్టెంట్ అనమాట. గన్ ఎలా తయారు చేయాలన్నది ఐడియా ఉండి ఆ గన్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి స్మగ్లింగ్ చేసే బిజినెస్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట మన హీరో. సో మన హీరోకి ఈ మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ మనీ కావాలన్నమాట. మనీ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో కొంతమంది డమ్మీ విలన్స్ అయితే వస్తుంటారు అనమాట. వాళ్ళని హీరో ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ స్టోరీ. విలన్స్ను కూడా కొంచెం డమ్మీగా పెట్టేశారు. మంచి విలన్స్ని పెట్టినా బాగుండేది. కొంచెం సేపు ఇంటెన్సిటీ ఆ డ్రామా అయినా వర్కౌట్ అయ్యేది. విలన్స్ అందరూ డమ్గా ఉండడం, హీరో పవర్ ఎక్కువగా ఉండడం, మళ్ళీ అక్కడక్కడ అవసరం లేని పాటలు, దీనివల్ల స్టోరీ అనేది ల్యాగ్ అయింది. ఆ తర్వాత కేజీఎఫ్ ఎలివేషన్ సీన్స్ వల్ల స్టోరీ డ్రామా మొత్తం ఇంపార్టెన్స్ అంతా పోయింది. ఇంకా అక్కడక్కడ వేసిన పుష్ప స్పూఫ్ అయితే ఇంకెక్కడిపోయిందో నాకే తెలీదు. అండ్ ఈ మూవీలో బాగున్న విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి బీజిఎమ్ అండ్ ఆ కలర్ గ్రేడింగు, ప్రొడక్షన్ క్వాలిటీసు. ఇవి తప్ప ఇంకేం బాగాలేవు. సుధీర్ అన్న యాక్టింగ్ ఓకే పర్వాలేదు అన్నట్టే ఉంది. అది మరీ అంత బెటర్గా అయితే ఏం లేదు. అండ్ సునీల్ గారు మిగతా కొంతమంది అయితే వాళ్ళ యాక్టింగ్ రోల్స్ చాలా బాగా చేశారు. ఓకే గుడ్ జాబ్, వాళ్ళు బాగానే చేశారు. విలన్స్ విషయానికి వచ్చేసి మొత్తం డమ్గా అసలు అతను విలనేనా అన్నట్టు అలా వేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో నాకైతే చాలా డమ్గా అయితే అనిపించింది స్టోరీ మొత్తం. సెకండ్ హాఫ్ మాత్రం నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకైతే సెకండ్ హాఫ్ ఓవర్ ల్యాగ్ అయిపోయింది నిజంగా. బోరింగ్ మొత్తం సోదంతా దాంట్లోనే పెట్టేశారు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు ప్రోగ్రెస్ కాదు. ఆ కత్తులతో కొట్టుకునే ఫైటింగ్ సీన్స్ ఏందో, అసలు హీరో గన్స్ తయారు చేసేవాడైతే కత్తులతో ఫైటింగ్ చేయడానికి ఎందుకు వస్తున్నారు? హీరో దగ్గర గన్స్ ఉంటాయి నాకు దగ్గర తెలియదు. ఇలాంటి డ్రామా అంతా అయిపోయాక ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది, ఇక అంతే స్టోరీ ఎండ్. సో ఫ్రెండ్స్ ఈ మూవీని అయితే నేను రికమెండ్ చేయను. నేను ఇంకో మూవీ అయితే అప్లోడ్ చేశాను, సజెస్ట్ చేస్తున్నాను. ఈరోజే రిలీజ్ అయింది. సో ఆ మూవీ యొక్క రివ్యూ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ మూవీకి నేనైతే 3 పాయింట్స్ అయితే రేటింగ్ ఇస్తున్నాను. మస్ట్ వాచ్ ఇన్ ఓటీటీ, బట్ థియేటర్స్లో మాత్రం నేను చెప్పలేను. అండ్ ఈ మూవీ కనుక మీకు థియేటర్లో నచ్చుంటే కామెంట్ చేసి చెప్పండి ఈ మూవీ. అండ్ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సెకండ్ ఛానల్ అయిన షార్ట్ ఫిల్మ్స్ చేసే ఛానల్ అది సతీష్ కుకుట్ల. సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. టాటా బై బై, సీ యూ.